హాయ్ హలో వెల్కమ్ టు జోష్కా స్టూడియోస్. మళ్ళీ మీ ముందుకైతే మంచి స్టోరీతో వచ్చేస్తానండి. ఇది అందరికీ ఉపయోగపడేది, బేసిక్గా అమ్మాయిలకు ఉపయోగపడేదండి. అమ్మాయిలనే కాదు, మ్యాక్సిమం అందరికీ ఉపయోగపడుతుంది, కానీ ఎక్కువ పర్సంటేజ్ అమ్మాయిలకు ఉపయోగపడే వీడియో. సో స్కిప్ చేయకుండా చూడడానికైతే ట్రై చేయండి. అయితే స్టోరీలోకి వెళ్ళిపోదామా. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారనమాట, చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ కాలేజీలో. సో ఆఫ్టర్ కాలేజ్ అయిపోయాక ఎవరికి వాళ్ళు మ్యారేజెస్ చేసుకొని వెళ్ళిపోతారు. తర్వాత కాంటాక్ట్స్ పోతాయి, ఒకరినొకరు కలుసుకోరు, మాట్లాడుకోరు. సో అనుకోకుండా ఒక 3-4 ఇయర్స్ తర్వాత ఆ అమ్మాయిలిద్దరూ మీట్ అవుతారనమాట. ఒక అమ్మాయి పేరు సీత, ఒక అమ్మాయి పేరు లక్ష్మి. సో సీత లక్ష్మి ఒక మాల్లో మీట్ అవుతారనమాట. అయితే చాలా ఇయర్స్ తర్వాత చూడడంతో చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యి కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటే సీత చెప్తుందనమాట, మా ఇల్లు ఇక్కడికి దగ్గరేనే, రా ఇంటికి వెళ్దాము అని ఇన్వైట్ చేస్తుంది అనమాట. అయితే సీత చెప్పేసరికి లక్ష్మి కూడా సరే వెళ్దాము అని చెప్పేసి సీత ఇంటికి వెళ్తుంది. అయితే చాలా ఇయర్స్ అయింది కదా, ఇక కాలేజీ విషయాలు అవి ఇవి అన్నీ మాట్లాడుకొని లైఫ్ ఎలా ఉంది ఏంటి అని మాట్లాడుకుంటారనమాట. అయితే సీత అన్నీ చాలా బాగా చెప్తుంది. అయితే లక్ష్మి ఉండి, సీత నీకేం ప్రాబ్లమ్స్ రావా అని అడుగుతుందనమాట. వెంటనే లక్ష్మి పక్కున నవ్వి, ఎందుకే అలా మాట్లాడుతున్నావు, ఎందుకు అలా అడుగుతున్నావు అంటే లక్ష్మి చెప్తుందన్నమాట, ఏంటనే లైఫ్ అన్ని ప్రాబ్లమ్సే, కాలేజీలో అలా పెళ్ళి కాకముందే బెటర్, చాలా బాగుండేది లైఫ్, పెళ్ళి చేసుకునే ప్రతిదీ ప్రాబ్లమే, ప్రతిదీ ఏమంటారు, జీవితం అంటేనే చిరాకు వచ్చేస్తుంది, అసలు మారలేదంటారు, అది అంటారు, ఇది అంటారు, నువ్వు అలా అంటారు, ఇలా అంటారు, నన్ను కంట్రోల్ చేయడానికి చూస్తారు, ఏది చేసినా తప్పే అంటారు, ఏం మాట్లాడినా తప్పే ఉంటారు, మంచిగా ఉందామన్నా చెడ్డదానిమంటారు, ఏం చేయాలో కూడా నాకు తెలియట్లేదే, అసలు అసలు నాకు చాలా బాధేసేస్తుంది, అసలు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందేమో నేను, అసలు నాకు చాలా అంటే చాలా భయంకరంగా నరకంగా ఉందే లైఫ్ అని అంటుందన్నమాట. అని నీకేం ప్రాబ్లమ్స్ రావా సీత అని అడుగుతుందనమాట. అడిగితే సీత ఉండి నవ్వి, అవునా అలా అలా ఉందా అయితే నీ లైఫ్, సరేనే అయితే టీ పెట్టుకుందారా కిచెన్లోకి వెళ్దామని తీసుకెళ్తుందనమాట సీత. సరే అని చెప్పి లక్ష్మి కూడా వెళ్తుంది. అయితే సీత ఉండి ఒక స్టవ్ మీద 3 గిన్నెలు పెడుతుందనమాట. 3 గిన్నెల్లోనే వాటర్ పోస్తుంది. ఒక గిన్నెలోనేమో ఎగ్ వేస్తుంది, రెండో గిన్నెలోనేమో బంగాళదుంప పొటాటో వేస్తుంది, మూడో గిన్నెలోనేమో టీ పౌడర్ వేస్తుంది. అయితే మూడింటిని వెలిగిస్తుంది. వెలిగించి ఏం జరుగుతుంది అనేసి అడుగుతుంది అనమాట. ఏం జరుగుతుందో అడుగుతున్నావేంటే, అక్కడేమో బంగాళదుంప ఉడుకుతుంది, ఇక్కడ ఎగ్ ఉడుకుతుంది, అక్కడ టీ మరుగుతుంది, అందులో ఏం జరుగుతుందని నన్ను అడుగుతున్నావేంటి అని లక్ష్మి అడుగుతుంది అనమాట. అవునా అని చెప్పి అప్పుడు సీత చెప్తుంది అనమాట, బంగాళదుంప తత్వము గట్టిగా ఉంటుంది, అది నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో మరుగుతున్నప్పుడు, అంటే వేడి నీళ్ళు అనేది ప్రతికూల పరిస్థితులు, అలాంటి పరిస్థితుల్లో గట్టిగా ఉన్న బంగాళదుంప సాఫ్ట్గా మెత్తగా అవుతుంది. అలాగే ఎగ్ది లిక్విడ్గా మెత్తగా ఉంటుంది లోపల, కానీ వేడి నీళ్ళు అనే ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు అది చాలా గట్టిగా ఏర్పడుతుంది, గట్టిగా అవుతుంది. అలాగే టీ పౌడర్ అదేం చేస్తుంది, అందులో డిఫ్యూజ్, దాంట్లో కరిగి మంచి సువాసన, మంచి రంగు మనకిస్తుంది. సో మన జీవితంలో కూడా అలాగే మనకి సమస్యలు, కష్టాలు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటికి లోబడిపోయి భయపడిపోయి జీవిస్తామా, లేదంటే వాటి గురించి ఎదుర్కొని చాలా మొండిగా బ్రతుకుతామా, ఈ గుడ్డులాగా అంటే ఎక్కలాగా వాటి ప్రతికూల పరిస్థితులకి మొండిగా బ్రతుకుతామా, లేకపోతే టీ పౌడర్ లాగా ఆ పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మార్చుకుంటామా, రుచికరమైన సువాసన వెదజల్లే టీగా మార్చుకుంటామా. సో మన జీవితం కూడా అంతేనే, మనం ఆ పరిస్థితులకు తగ్గట్టు రుచిగా సువాసన వెదజల్లేలాగా ఆ సిచ్యువేషన్స్కు మనకు తగ్గట్టు మార్చుకోవాలి. ఎవరి జీవితంలోని కష్టాలు లేకుండా ఉండదు, అలాగని సుఖాలు లేకుండా ఉండవు, కష్టాలు వస్తాయి పోతాయి, కానీ వచ్చే ప్రతి సిచ్యువేషన్ని మనకు అనుకూలంగా మన తెలివితేటలతో మనం మార్చుకోగలగాలి, అప్పుడే జీవితం చాలా బాగుంటుంది. సో నువ్వు కూడా అలా ట్రై చెయ్యి, కానీ చాయిస్ ఈజ్ యువర్స్. నువ్వు గుడ్డుగా ఉంటావా, లేకపోతే బంగాళదుంపగా ఉంటావా, లేకపోతే టీ పౌడర్ లాగా ఉంటావా అనేసి దాన్ని బట్టి ఆలోచించుకొని రుచికరంగా టీగా మారుతావా అనేది తెలుసుకొని జీవించు అని వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుందనమాట. సో దీన్ని బట్టి మనకి తెలుసుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరి జీవితంలో, ముఖ్యంగా పెళ్ళైన అమ్మాయి జీవితంలో, ఎందుకంటే
ఏ అమ్మాయి అన్నా కూడా వాళ్ళ ఇంటికి ముందు పెళ్ళి అవ్వకముందు ప్రతి ఇంటికి మహారాణియే. చాలా బాగా ఉంటుంది. ఉన్నంతలో ఎంత లో క్లాసు ఎంత పేదవారైనా ఉన్నంతలో వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకోవాలనుకుంటారు. సో పెళ్ళి అయిన దగ్గర నుంచి ఒక రకమైన ఇది అనమాట, నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఇదే చెయ్యాలి, నువ్వు అలా మారాలి, మార్చుకో, పెళ్ళైన స్టార్టింగ్ నుండి నువ్వు మారిపోవాలి అని అంటూ ఉంటారనమాట. సో ఆ పిల్లకి ఎలా అనిపిస్తుంది అంటే అదొక ప్రెజర్, అదొక కుక్కర్లో పెట్టేసినట్టు అనిపిస్తుంది అనమాట. సో ప్రతి ఒక్క అమ్మాయి ఫీల్ అవుతున్నారు కూడా చాలామంది ఫ్రెండ్స్. సో జనరలైజ్గా అండి, ఇది ఎవరిని ఉద్దేశించింది కూడా కాదు. సో అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళకుండే సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి ఫస్ట్ అది ఏంటి, వచ్చిన సమస్య ఏంటి, దానికి నేను ఎలా ప్రవర్తించాలి, ఏ రకంగా దాన్ని సాల్వ్ చేసుకోవాలని ఆలోచించుకొని సో ఉన్న ప్రాబ్లమ్స్ నుండి డైవర్ట్ అయ్యి హ్యాపీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని హ్యాపీగా అయితే ఉండండి. వీడియో కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కొత్త స్టోరీస్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఆల్.